అత్తయ్య, మీరు లేకుండా నేను ఎలా ఇంట్లో ఉండగలను? లేదు ప్రియా, నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ స్థానం ఈ ఇల్లు. నువ్వు ఇక్కడే ఉండాలి. భయపడకు. కృష్ణ మనసు బంగారం. ఎప్పటికైనా మారతాడు. నీ స్వచ్ఛమైన ప్రేమని కృష్ణ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. తప్పకుండా నిన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తాడు. ఇంకో విషయం ప్రియా, ఇన్నాళ్ళు ఉదయాన్నే లేచి ఈ ఇంటి ముందున్న తులసమ్మ దగ్గర దీపం వెలిగించి ఆ తల్లికి పూజలు చేసుకునేదాన్ని. రేపటినుంచి నేను ఇంట్లో ఉండను కదా. ఇకపై ఆ బాధ్యతంతా నీదే. ఉదయాన్నే నువ్వే ఆ దీపం వెలిగించి పూజ చేసి దండం పెట్టుకో. అప్పుడే ఈ ఇంట్లో నీకు నీ సంసారానికి అంతా మంచి జరుగుతుంది. అలాగే అత్తయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇంతకీ కృష్ణ, కావేరి, కార్తీక ఎక్కడున్నారు? నేను ఇల్లు దాటి వెళ్లే ముందు చివరిసారిగా వాళ్ళని కళ్ళారా చూసుకుని వాళ్లతో మాట్లాడాలనుంది. ఈ మధ్య నువ్వు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావక్కా. విచిత్రంగానా? అంటే ఎలా? సరే సరే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇవాళ సోమవారం, మర్చిపోయారా? మన అమ్మ కాని అమ్మ, ఆ రాణమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజుది. అవును కదా. ఇంకాసేపట్లో ఆ రిజిస్టర్ ఆఫీసరు, లాయర్సు అందరూ వస్తారు. ఇప్పటి వరకు ఆవిడ చేతిలో ఉన్న పవర్ ఆఫ్ అటార్నీ ఇవాల్టితో చట్టబద్ధంగా రద్దవబోతోంది. ఏంటి కృష్ణ, నేనింట్లో నుంచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? ఏం లేదు, ఇవాళ నేను ఇంట్లోంచి శాశ్వతంగా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అందుకే వెళ్లే ముందు మీ ముగ్గురితో చివరిసారిగా నోరారా 2 మాటలు మాట్లాడాలనిపించింది. ఆ భగవంతుడు మీతో ముడిపెట్టిన ఈ బంధం మామూలు అనుబంధం కాదు. అవును, నేను మీకు జన్మనివ్వలేదు. మీతో నాకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. కానీ ఒక కన్న తల్లి తన బిడ్డల్ని ఎంతలా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇవాళ కాలం తెచ్చిన మార్పులకి లొంగిపోయి నిజాలు తెలియక మీరు నన్ను ఇంతలా ద్వేషించొచ్చు. అయినా పర్వాలేదు. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మీరెప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాను. నా మీద కోపంతో నా నీడని కూడా నువ్వు ద్వేషించచ్చు కృష్ణ, తప్పులేదు. కాని నా మీద కోపంలో పక్కనే ఉన్న ప్రియని అపార్థం చేసుకోకు. పెళ్ళిళ్ళనేవి మనం అనుకుంటే జరిగేవి కావు కృష్ణ. అవన్నీ ఆ దేవుడు ముందే నిర్ణయించి పెడతాడు. ఆ భగవంతుడే ప్రియని నీ భార్యగా నిర్ణయించాడు కాబట్టే ఎన్నో కష్టాల్ని దాటుకుని ఇవాళ్ల ప్రియ నీ భార్య అయింది.
నీడలా నిన్ను కనిపెట్టుకుని నీ పక్కనే ఉంది. ప్రియ మనసుని, ప్రియ ప్రేమని అర్థం చేసుకో కృష్ణ. కృష్ణ, కార్తీక, కావేరి, అడగాలంటే ఏదోలా ఉంది. మీకే ఇబ్బంది లేకపోతే నేను వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురు నోరారా ఒక్కసారి నన్ను అమ్మా అని పిలుస్తారా? వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా అత్తయ్య, కింద రిజిస్ట్రార్ గారు, లాయర్లు అందరూ వచ్చారు. మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. తానో స్వర్గం, తానో దుర్గం. మీరు రండి కృష్ణ. నీ తరసా నాతో ముడిపడిన ఆస్తి బంధాన్ని కూడా ఇవాళ్తో తీర్చుకుని నా దారి నేను వెళ్ళిపోతానుగా. రండి. సార్, ఆవిడే రాణమ్మ గారు. రాణమ్మ గారంటే మీరేనా? అవునండి. రాణమ్మ గారు, ఇవన్నీ ధర్మతేజ గారు గతంలో మీకు ఈ ఆస్తుల మీద, తన బిజినెస్ల మీద సర్వాధికారాలు ఇస్తూ రాసిచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్. ఈ ఆస్తులపై మీకున్న పవర్స్ అన్ని రద్దు చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీసర్ గారి సమక్షంలో మేము తయారు చేసిన డీడ్ ఆఫ్ రెవొకేషన్ పత్రాలు ఇవి. ఈ పవర్ ఆఫ్ అటార్నీ రద్దుకి మీ సమ్మతిని తెలుపుతూ ఇక్కడ మీ కన్సెంట్ సైన్ పెట్టండి. రాణమ్మ గారు, అది మీ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసే అత్యంత కీలకమైన డాక్యుమెంట్. చట్ట ప్రకారం మీరు సంతకం పెట్టే ముందు అందులో ఉన్న నిబంధనలన్నీ మీకు పూర్తిగా సమ్మతమేనా కాదా అని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ తర్వాతే మీ సిగ్నేచర్ పెట్టాలి. ఆ రాతల్ని నేను పరిశీలించాల్సిన అవసరం లేదు సార్. ఇందులో ఏముందో అనేది కూడా నాకు అనవసరం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ కుటుంబం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నా ప్రాణాల్ని కూడా నేను ఎప్పుడూ లెక్క చేయలేదు. అలాంటిది ఇవి నాకొక లెక్క కాదు. లాయర్ గారు, ఎక్కడ సంతకం పెట్టాలి? మేడం, ఇక్కడ ఒక సంతకం పెట్టండి, అలాగే ఇక్కడ ఒకటి. ఈ పెన్ రాయడం లేదు, ఇంకో పెన్ ఇవ్వండి.
ఏంటి రాణమ్మ గారు, ఉదయం నుంచి మీరు చేస్తున్న డ్రామాలన్నీ చూస్తూనే ఉన్నాను. ఇంకెంతకాలం మీరు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటారు? ఇంతవరకు వచ్చాక కూడా పెన్ రాయడం లేదని నాటకాలు ఆడుతున్నారా? మీరుండండి మేడం. పెన్ ఇవ్వండి. లేవు రాణమ్మ గారు, ఈ పెన్ తీసుకోండి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది తేజ. అసలు ఈ రాణమ్మకి నువ్వు ఏ నమ్మకంతో పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చావు? నువ్విలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఈ విషయంలో మీరు నాన్నని తప్పు పట్టుకునమ్మా. సొసైటీలో నాన్న లాంటి జెన్యూన్ పర్సన్ ఉండరు. ఈ కుటుంబం కోసం, మా అందరి భవిష్యత్తు కోసం నాన్న ఎన్నో చేశారు. అలాంటి నాన్న మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఈ విషయంలో ఈవిడ ఏదో చేసి నాన్నని మభ్యపెట్టుంటారు. డాడీ అంత మంచివాడు కాబట్టే ఈవిడ ఇంత ఈజీగా మనల్ని అందరినీ మోసం చేసింది. ఇప్పుడు అసలు నాన్నకి గనక గతం గుర్తుండుంటే ఇప్పుడు ఈ విషయమే వేరేలా ఉండేది. ఇప్పుడు నాన్న గతం గురించి నువ్వెందుకు మాట్లాడి ఆయన్ని బాధ పెడుతున్నావు? అవును, అనవసరంగా మీ నాన్న మళ్ళీ గతం గుర్తు చేసుకుని స్ట్రెస్ ఫీల్ అవుతారు. లేదమ్మా, కావేరి చెప్పింది నిజమే. అసలు డాడీకి గతం గుర్తుండి ఆయన మానసిక స్థితి బాగుండుంటే ఈ రానమ్మ మనందరి ముందు ఇంత డ్రామా చేసేదే కాదు. మీరంతా మాట్లాడుతోంది నా గురించేనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు నాకేం గుర్తుకు రావట్లేదు. ఆ ప్రాసెస్ ఏదో తొందరగా చేయండి. సరే, ఈ గొడవ ఇక్కడితో ఆపేసేయండి. రాణమ్మ గారు, మీకింట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఆలస్యం అవుతున్నట్టుంది. దయచేసి మీరు ఆ సంతకం ఏదో త్వరగా పెట్టి త్వరగా దయచేయచ్చు. ఒక్క నిమిషం ఆగండి రాణమ్మ గారు. ఏమైంది రిజిస్ట్రార్ గారు? ఎందుకు ఆగమన్నారు? మీకు గతం గుర్తులేదా? చెప్పండి ధర్మతేజ గారు, మీకు మీ గతం గుర్తుందా లేదా? లేదు. రాణమ్మ గారు, ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెట్టినా చట్ట ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. రిజిస్ట్రార్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? చూడండి, మేమేమీ దౌర్జన్యంగా ఆవిడ దగ్గర నుంచి ఆస్తేం కొట్టేయట్లేదు. ఆమెకిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని ఆవిడే స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటుంది. ఇందులో మీ అభ్యంతరం ఏంటండి? చట్టం ఎవరి ఇష్టాయిష్టాల మీద నడవదు మేడం, కేవలం రూల్స్ మీదే నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ లా రూల్స్ ప్రకారం ఏదైనా రిజిస్ట్రేషన్ జరగాలంటే అందులో ఏముండాలి? నేను పూర్తి స్వస్థతతో, పూర్తి ఎరకతో, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి, నా పూర్తి సమ్మతితో, నా పూర్తి కాన్షియస్తో ఈ హక్కు ఇస్తున్నాను అని ప్రతి డాక్యుమెంట్లో ఉంటుంది. అవునా? అవును సార్, అది కామన్ లీగల్ ప్రొసీజర్. కానీ గతంలో ధర్మతేజ గారు పూర్తి స్వస్థతతో ఉన్నప్పుడు
రాణమ్మ గారి పేరు మీద ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తూ అందులో ఒక సేఫ్టీ లాక్ క్లాజ్ రాశారు. లాయర్ గారు, పేజ్ నెంబర్ 14 క్లాజ్ నెంబర్ 4లో ఏముందో మీ క్లయింట్కు ఒకసారి వివరంగా చదివి వినిపించండి. షూర్ సార్. నా కుటుంబ రక్షణ కోసం, నా ఆస్తుల భద్రత కోసం, నా పూర్తి ఇష్టపూర్వకంగా రానమ్మకు ఈ పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తున్నాను. భవిష్యత్తులో రానమ్మ గారు ఈ ఆస్తులను ఎవరికైనా బదిలీ చేయాలన్నా, అమ్మాలన్నా, లేదా ఈ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేయాలన్నా దానికి రానమ్మ గారి సంతకంతో పాటు ధర్మతేజ అనే నేను నా పూర్తి అనుమతి, సంతకం కూడా ఖచ్చితంగా ఉంటేనే అది చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ పై వివరాలన్నీ నేను పూర్తి స్పృహలో ఉన్నప్పుడే రాయిస్తున్నాను. ధర్మతేజ గారు, ఆ క్లాజులో ఏం రాయించారో మీరే విన్నారుగా. ఉంటే ఏమైంది సార్? నేను మీ కళ్ళ ముందే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కదా, నేను సంతకం పెడతాను. అలా ఎలా పెడతారండి? ఇప్పుడే కదా గతం గుర్తులేదు అన్నారు. చట్ట ప్రకారం మానసిక స్థితి సరిగా లేనప్పుడు గతం మర్చిపోయిన వ్యక్తి పెట్టే సంతకానికి అసలు లీగల్ వ్యాలిడిటీయే లేదు. ఒకవేళ ఆయన సంతకం పెట్టినా అది చెల్లదు. సార్, మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. ఆస్తి మొత్తం మా నాన్నగారిదే అయినప్పుడు ఆయన రాసిచ్చిన పవర్ని రద్దు చేయడానికి ఏంటి అసలు ప్రాబ్లం? ఆస్తి మీ నాన్నగారిదే కావచ్చు, కానీ దాన్ని ఆల్రెడీ రాణమ్మ గారి పేరు మీద పవర్ రాసిచ్చారు. ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే ధర్మతేజ గారికి గతం తెలిసుండాలి, ఆయన పూర్తి స్పృహలో ఉండాలి. ప్రస్తుతం ఆయనకి గతం గుర్తులేదు కాబట్టి ఈ క్షణం నుంచి ధర్మతేజ గారికి పూర్తి గతం గుర్తొచ్చి ఆయన మానసికంగా కోలుకున్నారని మెడికల్ బోర్డు సర్టిఫై చేసేంత వరకు ఈ ప్రొసీడింగ్స్ ఏవీ చెల్లవు. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ క్యాన్సిలింగ్ ఆల్ ద ప్రొసీడింగ్స్. సార్, ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ వర్క్ ఏదో పూర్తి చేసేయండి. కుదరదు రాణమ్మ గారు, చట్ట ప్రకారం చెల్లని ఏ ప్రక్రియకు మేము సాక్ష్యంగా నిలబడలేము. న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి. నేనేదో పొట్టకుట్టి కోసం చిన్న చిన్న జేబులు కత్తిరించుకునే దొంగనే కావచ్చు సార్, కానీ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని చూశాక ఫోటో తీసి మీకు పెడదాం అనుకున్నాను సార్, కానీ తనను పట్టుకోవడానికి మీకు హెల్ప్ చేస్తున్నానని తెలిసిపోయి ఆ రాక్షసి నా కళ్ళు పోగొట్టేసింది. కేవలం నేను తన కళ్ళల్లోకి చూశాను సార్, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు సరిగా గుర్తులేదు. బాధపడకు పాండు, ధైర్యంగా ఉండు. ఒక రకంగా ఇందుకు కారణం మేమే. కేవలం మా డిపార్ట్మెంట్కి సాయం చేయబోయే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ కేసు స్టేట్మెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు పాండు, కేసు ఫైల్ చేస్తాను. ఎక్కడైనా సంతకం పెట్టండి సార్. ఇక్కడ పెట్టు.
ఇక్కడ కాదు, ఇక్కడ. నేనున్నాను పాండు. నీ కళ్ళు మళ్ళీ నార్మల్ కావడానికి, నీ చూపు తిరిగి రావడానికి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మాకు చేతనైన సాయం మేము చేస్తాం. ఇంతవరకు ఆ అమ్మాయి మీద నాకు కేవలం అనుమానం మాత్రమే ఉండేది జయంత్. కానీ మన కళ్ళ ముందే ఒక సాక్షి కళ్ళు పోయాక కూడా ఇంకా దాని అనుమానం అనుకుంటూ కూర్చుంటే అది నా పోలీస్ యూనిఫామ్కే అవమానం. ఇకపై అది అనుమానం కాదు, ఖచ్చితమైన నిజం. ఆ రాత్రి సూరిగాడిని చంపింది, ఇవాళ పాండు కళ్ళు పోగొట్టింది ఆ అమ్మాయే. కనిపెడతాను, ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో కనిపెడతాను. నాకు నా గతం గుర్తు లేకపోవడమే ఇవాళ ఇంట్లో ఇన్ని సమస్యలు రావడానికి, నా పిల్లలకింత అన్యాయం జరగడానికి కారణమయ్యింది. ఇప్పుడు మన ఆస్తంతా మనకెలా వస్తుంది? ఆ ఆస్తి అంతస్తుల గురించి మీరస్సలు బాధపడక్కర్లేదు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకొక్క కబురు పెట్టండి. నేనొచ్చి మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ధర్మతేజ గారు, మా ఇంటికి నేను బయలుదేరుతాను.